ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తుంది సర్కార్. లోపాలను సరిదిద్ది ఉపాధి హామీకి కొత్త రూపం ఇచ్చే యోచనలో ఉంది. గ్రామ పంచాయతీల ఆధీనంలో మండల పరిషత్ల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిసైడ్ అయింది. పనుల్లో అవకతవకలు జరుగుతుండటంతో పథకంలో కీలక మార్పులు తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అమలవుతున్న ఈ పథకంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. పథకం అసలు లక్ష్యాన్ని చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉపాధి హామీ అమలులో ఉన్న లోపాలు, పనులలో నాణ్యత లోపించడం, జాబ్ కార్డుల నిర్వహణలో అవకతవకలు వంటి లోపాలను గుర్తించిన ప్రభుత్వం వీటిలో మార్పులకు సిద్ధమవుతుంది. క్షేత్రస్థాయిలో పథకం అమలులో అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించింది సర్కార్. దీంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే ఉపాధి హామీ పథకం అమలుకు ప్లాన్ చేస్తోంది. పనుల ఎంపిక నుంచి పర్యవేక్షణ వరకు అంతా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాలని యోచిస్తుంది. అటు మండల ఎంపీడీఓలకు కూడా ఉపాధి హామీపై పూర్తి అధికారాలను కట్టబెట్టే యోచనలో ఉంది. పథకం అమలు, జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలనుకుంటుంది సర్కార్. ఎంపీడీఓల అధికారాలను విస్తృతపరచడంతో జవాబుదారీతనం పెంచాలని భావిస్తోంది. విలేజ్ సెక్రటరీ నుంచి ఎంపీడీఓ వరకు అందరూ పథకం అమల్లో క్రియాశీలక పాత్ర వహించేలా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. ఉపాధి కూలీల చెల్లింపుల్లో అక్రమాలు జరగకుండా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిసైడ్ అయింది సర్కార్. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా జాబ్ కార్డుదారులకు అందేలా చర్యలు తీసుకోనుంది. కూలీ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసేలా మార్పులు తీసుకురానుంది. 2-3 నెలల్లో ఈ ప్రాసెస్ ను పూర్తి చేయాలని భావిస్తోంది సర్కార్.